లేదా మీకు 80-20 చూసుకోమంటారా? ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు అర్థం కాదు. 80% హిందూ ఓట్లు ఉన్నా కూడా 20% ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకం. మీకు ఏమైనా అంచనాలు ఉన్నాయా? ముస్లిం ఓటింగ్ మీకు ఎంతో కొంత వస్తుంది అని చెప్పి. నాకు రావాలనే కోరుతాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. ఈరోజు నేను ముస్లిం కమ్యూనిటీని కూడా అడుగుతున్నాను, మీరు వీళ్ళ ఒక రాజకీయాల్లో మీరు పడకండి. మిమ్మల్ని ఓట్ల రాజకీయాలు చూస్తున్నారు, మిమ్మల్ని మనుషుల కింద చూడట్లేదు, ఒక ఓట్ల లెక్కింపులో చూస్తున్నారు మిమ్మల్ని. మీకు ఏం చేశారు? మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? ముస్లిం సమాజాన్ని అడుగుతాను నేను, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? ఇవ్వలే. మీకు ఇజ్జత్ ఇచ్చినట్టు ఏమి ఇజ్జత్ ఇచ్చిండ్రు? ఇళ్ళలో మీ బాత్రూమ్లు కట్టించింది నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కింద. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? స్వచ్ఛ భారత్ ఇచ్చిన డబ్బుని ఈరోజు మీరు దారి మళ్లించారు. ఈరోజు ముస్లిం సమాజాన్ని అడుగుతున్నారు, మీకు ఎన్ని స్కూల్ కట్టించారు? స్కూల్ పంపించారు కానీ మన మదర్సాలు మీరు పంపించుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళకు? రెండు ప్రభుత్వాలు అడుగుతున్నాను. మిమ్మల్ని ఓట్ల కింద వాడుకున్నది ముస్లిం సమాజం చెప్తున్నారు, మీకు ఓట్ల కింద మిమ్మల్ని వాడుతున్నారు, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. మీరు కూడా ఒక పౌరుడుగా, భారతదేశం పౌరుడుగా, భారతదేశాన్ని మనాది అనే భారతీయతతోనే మీరు ఆలోచించండి, మీరు కూడా బీజేపీ ఓటేస్తారు అని చెప్తా ఉన్నాం వాళ్ళకి.